4 సంవత్సరాలుగా వాలంటీర్ల మీద విషం చిమ్మి 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 అయిపోయింది. వాలంటీర్లను చివరికి మొన్న ఆపేశాక, ఆ కారణంగా పేదలు రోడ్డెక్కాక వాలంటీర్ల అవసరం ఏంటో నేను ఎన్నోసార్లు మాట్లాడింది అర్థమైంది కదా. పేదవాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత, వాళ్ళల్లో మరణాలు జరిగిన తర్వాత అప్పుడు అబ్బెబ్బే వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ కొనసాగించడం కాదు, ఇంకొకళ్ళని చూడండి. 2,60,000 మంది 67 లక్షల మందికి ఇచ్చేటటువంటి డబ్బులు ఎవడో ఒక నలుగురితో 4 రోజుల్లో చేసేస్తామనేటువంటి ఒక గుడ్డి నమ్మకం, లేకపోతే మూర్ఖంగా వాదించేటటువంటి పత్రికలు ఈ 4 రోజుల నుంచి చూసాం. అయిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాలంటీర్ల రక్షకులుగా ఈ పత్రికలు ఆవిర్భవించినాయి. వాలంటీర్లను వేధిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అన్యాయంగా రాజీనామాలు చేయమంటున్నారు. మొన్నటిదాకా వాళ్ళని కార్యకర్తలని చెప్పింది మనమే కదా. వాళ్ళు కార్యకర్తలని చెప్పి ఇవాళ రాజీనామాలు చేయమని పార్టీ అడుగుతుంటే మరి అప్పుడు చేసేయాలి కదా లెక్క ప్రకారం. అయితే మరి అంటే వాలంటీర్లలో 95% మంది లేదా 90% మంది, మొన్న ఈనాడే రాసింది 3.3% మంది రాజీనామా చేసిన, మిగతా వాళ్ళు చేయలేదని. ఇప్పటికీ చేయలేదు చాలామంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికే పనిచేయాలి. కానీ వాళ్ళని ఎంతకాలం విలన్లుగా చూపించారు కదా. మరి లెంపలేసుకోవాలి కదా, సిగ్గుపడాలి కదా. అట్లా పడే పరిస్థితి ఉందా?